ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా 15 ఆగస్టు వేడుకలు. ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేసిన కలెక్టర్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ టీఆర్ఎస్ నేత ఔదార్యం. నిరుపేద కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేత. జనగామ జిల్లా లింగాలగనపురంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాల అందజేత. దళిత బంధు సభను విజయవంతం చేయాలని ముస్తాబాద్ టీఆర్ఎస్ నేతల పిలుపు. ఈ పథకం ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనన్న భక్తులు. ఇక డీటెయిల్ చూస్తే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, కలెక్టర్ సంగీత సత్యనారాయణ, డీసీపీ రవీంద్రతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమర యోధులను సన్మానించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. నూతన ఆవిష్కరణలు చేసిన విద్యార్థులను అభినందించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, మరో అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పాలనలో సేవాభావం, అదే పెద్దపల్లి ప్రత్యేకత. పాలనలో పారదర్శకత, అదే కార్యక్రమాన్ని ఒక సాధారణమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి అందే విధంగా కృషి చేయడంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు మరియు ఆ తర్వాత కింది స్థాయిలో ఉండేటువంటి అందరూ కూడా, అదేవిధంగా జిల్లాలో ఉండేటువంటి నాయకులు అందరూ కూడా సమిష్టిగా అధికారులతో కలిసి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడంలో ముందుంటున్నారని ఈ సందర్భంగా మీకు విన్నవించుకుంటున్నాను. గౌరవ నేటి అదేవిధంగా ఫ్లాషెస్ 2 కమాండర్ వారు కూడా ఆజ్ఞ ద్వారా బయటకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు స్వాతంత్ర డాక్టర్ వై తిరుపతిరావు, డిస్ట్రిక్ట్ ఎంప్లాయీ ఆఫీసర్, పెద్దపల్లి. దయచేసి పాత్రికేయ మిత్రులందరూ కూడా కింద ఉండాలి. అదేవిధంగా వేదికకు బయట ఎన్ స్వరూప్ రాజ్, ఎన్టీపీసీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఏ ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ ఏ మధుకర్, సుల్తానాబాద్ ఐసోలేషన్. జనగామ జిల్లా లింగాలగనపురం మండలం కొత్తపల్లిలోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. తదనంతరం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది పనిచేయడం. కాకపోతే ఏంటంటే మన స్కూల్లో ఈ స్వాతంత్ర దినోత్సవం ఇది 2వ సారి ఇప్పుడు నేనున్నంత వర్క్ చేయడం వల్ల మన స్కూల్ చాలా వరకు పిల్లలు తక్కువ వస్తున్నారు. మళ్ళీ ఒకటి ఈ స్వాతంత్ర దినోత్సవం కూడా ఈ పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదవడం వల్ల కూడా
పిల్లలు రావడానికి మన స్కూల్కి ఏం విలువ లేకుండా అవుతుంది. స్వాతంత్ర దినోత్సవం గురించి మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా అవుతుంది. కాబట్టి మన స్కూల్ని అభివృద్ధిలోకి రావాలని, అభివృద్ధి చేయాలని మన ఊరోళ్ళందరూ సహాయం చేయాలని, కాకపోతే వాళ్ళ పిల్లల గురించి కూడా ఆలోచించాలని మీ అందరికీ సెలవు. 15 ఆగస్టు చేయడానికి అందరూ ప్రతి ఒక్క సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళడంతో విలేజ్లో ప్రతి ఒక్కరిని అడగడం జరిగినది. దానివల్ల ఒక 20-30 మంది దాకా సాయం చేసేది. ఇందులో ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇదే కొనసాగించాలని, ఏదన్నా ఇక ముందు ఇలాగే కలిసిమెలిసి పనిచేస్తూ తగ్గట్టుగా మన ఊర్లో ఏ సమస్య ఉన్నా ఈ సమస్యకి మనం అందరం కలిసి పనిచేయాలని ఒక బీటీసీ కమిటీ అధ్యక్షునిగా నేను కోరుకుంటున్నాను. అనేది గొప్పతనం కాదు, మనం అందరం ఆలోచించి మంచి పని చేద్దామనే దానిలో ఉత్సాహంగా రావాలని మన బడి ఉపాధ్యాయులు గారు చెప్పిన వాటి మాటలు దృష్టిలో పెట్టుకొని మనం అందరం ఎట్లాంటి విషయం కానీ బడికాడ పిల్లలను అభివృద్ధి చేయాలి, మనం చిన్న మొక్కను నాటితే అది ఎట్లా అభివృద్ధి అవుతుంది, మనం ఎట్లా బతాము అనేటువంటి ఆలోచన పూర్వకాలంలో ఉన్నదో ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఆ విధంగా చేద్దామనే ఆలోచన ఉండాలి. దాని గురించి ఇప్పుడు రాబోయే కాలంలో కూడా మనం అన్ని పిల్లలు చేసుకుందామని కోరిక నాకు ఉన్నది. ఒకళ్ళ మాట మీద మనం అని విని నడిచింటే ఇది చక్కగా అవుతుంది. ఇంతకుముందు ఇప్పుడు చెప్పుడు అంటే ఇక పాత చెప్పొద్దు అనేది కొంత అనుకుంటారు. కాబట్టి ఈ బడి స్థాపకం మన కొత్తపల్లి లేనే లేదు. ఫస్ట్ అక్కడ మిత్రసేంద్ర ఇంటికాడ సిద్ధిచెట్ల కింద కొంగలు అంటే ఆడ గుక్కుడు చెప్తాంటే చెప్పొద్దని చెప్పి నేను పోరాటం చేసి గురుగండి మళ్ళీ వెళ్ళినప్పుడు పోరాటం చేసి బడికి ఇక్కడ తెప్పించడం జరిగింది. ఈ బడి స్థాపకమైంది. ఆ బడి కూడా నేనే గవర్నమెంట్ సహాయంతో పెట్టిన. ఇప్పటికైనా పిల్లలకు మళ్ళీ మన అదృష్టం కొద్దీ దీన్ని పారదోలడానికి తమ జాగ్రత్తలు తీసుకుంటూ మళ్ళీ రీఓపెన్ చేసుకోవడానికి ప్రభుత్వం కూడా అంగీకరించింది. మన జాగ్రత్తలతో పాటు అందులో భాగంగా గవర్నమెంట్ పిల్లలకు పుస్తకాలు ఎలాగో ఇస్తుంది, కానీ ఈ ఇబ్బందులలో నోట్బుక్స్ అంటే అందరికీ అవైలబుల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని మా అధ్యక్షులు కానీ కమిటీ సభ్యులు కానీ అందరం ఒక ఆలోచనతోటి ముందుకెళ్ళడం జరుగుదామని అనుకొని మనిషి తలా ఇన్ని అనగానే ఒక మాట మీకు ఏదైతే అక్కడ కూర్చున్న సభ్యులం అనుకున్నామో లేదో అందరూ తలా ఇంత అని ఒక 30 మంది ముందుకు రావడం జరిగింది, డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ అమౌంట్ తోటి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ హెడ్ మాస్టర్ గారిని అడగడం జరిగింది. పెద్దలు ఒక 40 మెంబర్స్ వరకు ఉన్నారు విద్యార్థులు అని చెప్పడంతో ఒక 40 మందికి నోట్స్, కంబాక్స్ బాక్సులు, పెన్నులు అలాంటివి తీసుకురావడం జరిగింది. అది ఈరోజు మా గ్రామ కమిటీ అధ్యక్షతన ఈరోజు గౌరవనీయులు మన ప్రధాన ఉపాధ్యాయుల అధ్యక్షున ఇక్కడ పంచడం జరుగుతుంది. బాబు పక్కదేగా చూడు గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ మరియు ఎంపీటీసీ మరియు ఎస్ఎల్సీ చైర్మన్ గారు మరియు ఇక హుజురాబాద్లో నిర్వహించి తలపెట్టిన దళిత బంధు సభను విజయవంతం చేయాలని ఎంపీపీ శరత్రావు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని తన నివాసంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ దళిత బంధు పథకం ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనంటూ కొనియాడారు. కార్యక్రమంలో రైతు బంధు అధ్యక్షులు కల్వకుట్ల గోపాలరావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, మార్కెట్ చైర్మన్ శీలం జానాబాయ్ పాల్గొన్నారు. ఇక మిగిలింది ఒకటి నియామకాలు అనేది ఇప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే నోటిఫికేషన్ ఇవ్వడం ఇప్పుడు జరుగుతుంది. అంటే మనం ఏదైతే తెలంగాణ గురించి నిధులు నియామకాలని ఏదైతే చెప్పుకున్నామో అవి కూడా ఒకదాని మీద ఒకటి తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గతంలో ఎందుకు చేయలేదు, ఇప్పుడు కూడా వాళ్ళు వెళ్తున్నటువంటి రాష్ట్రాలు వెళ్తున్నాయో ఎక్కడ కూడా వాళ్ళు చేసిన దాఖలాలు చేసిన వాళ్ళనే ఎక్కువ ఇక చేయమని అన్నట్టు చేతలేనట్టు వాళ్ళు ఏదో అన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు. కాబట్టి మన కార్యకర్తలందరూ కూడా ఏ ఊరో ఆ ఊళ్ళో తిప్పుకొట్టవలసిన అవసరం ఉంది. ఇప్పుడు నిన్న మన కార్యకర్తలు చీకోళ్ళు చూస్తున్నాం. చీకోడు గ్రామంలో ఎన్నో నిధులకు ముందుగా ఇవ్వాలి, దాని తర్వాత ఇంకా అవసరం ఉంటే కూడా సాధిస్తామని చెప్పి ఇంకా కూడా ఆయన రకరకాలు మాట్లాడుకుంటూ మేము చెస్ డైరెక్టర్ విజన్ ఉన్నప్పుడు వాళ్ళు పోలు కావాలని ఇచ్చి అక్కడ చీకోడు గ్రామస్తులందరూ వచ్చి అడిగారు. 3 రోజులల్లా శరత్తు నేను అందరం కలిసి విజన్న
దాని ఒక తీవ్ర ప్రయత్నం చేసి నాయకులని గ్రహించి అంత గొప్ప నాయకులు నిజంగా కూడా ఈ ప్రపంచంలో ఉండరు. ఎలాంటి ఏం లేకుండా 10 లక్షల రూపాయలు అకౌంట్లో పడతాయి. ఇవాళ ఎంత గొప్ప నిర్ణయం, ఎంత గొప్ప మంచి పని. సమాజంలో కూడా అట్లాంటి వారికి ఉండద్దు. ఓవైపు అభివృద్ధి చెందుతుంది, మరోవైపు పేదలుగానే మిగిలిపోతున్నారు. ఏ ఊరికి పోయినా అత్యంత పేదవారే ఉన్నారంటే దళిత కాలంలో ఉంటారు కొందరని గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రహించి ఇలా దళిత బంధు రూపంలో వారి యొక్క జీవితాలకు ఒక మార్గదర్శకులు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇలా ప్రపంచంలో ఎక్కడ లేదు, దేశంలో ఎక్కడ లేదు, ఏ సాహసం కూడా చేయరే ముఖ్యమంత్రి కూడా ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఏ విధంగా తెచ్చిండ్రో ప్రజల కష్ట సుఖాలు కూడా తెలుసు కాబట్టి రేపు ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం, దానికి మనం అందరం కూడా పోవాలి. ఇవాళ దసరా వారిగా ఇవాళ హుజరాబాద్ అయిపోయాక మళ్ళీ రాబోయే రోజుల్లో మన సిరిసిల్లకు ఉంటుంది, అంతలో కూడా ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మనకు నిన్న మంత్రి గారి యొక్క సూచన మేరకు ఏంటంటే మనం అందరం కూడా ఆ కార్యక్రమంలో, అంత మంచి కార్యక్రమంలో మనం కూడా భాగస్వాములు అవుదాం. మనం కూడా ముఖ్యమంత్రి గారి యొక్క సందేశం ఇందాం. దానికి మనం అందరం కూడా కార్యోన్ముఖులై పోయేందుకు ఈ యొక్క మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం కార్యకర్తలుగా, నాయకులుగా, మనం అందరం టీఆర్ఎస్ సైనికులుగా, మనం అందరం కూడా మనకు సొంత వెహికల్ దాదాపు అందరికీ ఉన్నాయి. ఉన్నోళ్ళ మనము మన కార్యకర్త వెహికల్లో అట్లే మనం ఇంకా ముఖ్యంగా దీనికి దళిత సోదరులను కూడా తీసుకుపోవాలి. ముఖ్యమంత్రి గారి ప్రసంగం నేరుగా వాళ్ళ ఇంటినే వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళ వార్డులలో, వాళ్ళ కాలనీలలో, వాళ్ళ ఊళ్ళల్లో చెప్తారు కాబట్టి వాళ్ళని కూడా తీసుకుపోయి ఏర్పాటు చేద్దాం. ఊరికి బాధ్యులైన అక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ బాధ్యత ఇచ్చి వాళ్ళను ఎస్సీ యువకులను, ముఖ్యంగా యువకులను ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి గ్రామంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల టీఆర్ఎస్ నేత కొండా శ్రీనివాస్ ఔదార్యం చాటుకున్నారు. మండల కేంద్రానికి చెందిన నిరుపేద కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. మద్దికుంట యాదగిరి తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. మనం ఎంత చేయాలో అంత చేద్దాం. కాకపోతే మనతో సహకారం అయితే నీకు ఏ ఆపత్తు ఉన్నా ఆపత్తి సంపాదించి ఫోన్ చేయి. గత 10 రోజుల క్రితం మద్దికుంట యాదగిరి వాళ్ళ తల్లి అనారోగ్యంతో మరణించడం వలన మరి రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. గతం నుంచి చూస్తే చిన్నప్పటి నుంచి ఒక కష్టజీవిగా కష్టాన్ని నమ్ముకొని హోటల్లో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న తరుణంలో తల్లి అనారోగ్యానికి గురి కావడం, మరి ఆమెకు కూడా ఇన్ని రోజులు అతి కష్టం మీద ఆమెను వైద్య పరంగా సాదుకుంటూ వచ్చినప్పటికీ మరి విధి వక్రించి ఆమె మరణించడం జరిగింది. మరి వారి కుటుంబానికి నా వంతు సహాయ సహకారాలు అందించిన ఉద్దేశంతో రేపు 11వ రోజు కార్యక్రమానికి మరి యాదగిరికి నా వంతు సహకారంగా ఈ రైసును అందివ్వడం జరుగుతుంది. ఇదే కాదు, యాదగిరి కుటుంబాన్ని కూడా మునుముందు కేటీఆర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి మరి ఆ ఇంటిని కూడా సమకూర్చడంలో మా వంతు సహకారంగా పెద్దలందరి దృష్టికి తీసుకుపోయి మరి చేతనైనంత సాయం చేసి మరి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని తెలియజేస్తూ మరి యాదగిరి సానుభూతిగా తెలియడం జరుగుతుంది. వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రతి ఏడాది 15 ఆగస్టు రోజున జాతీయ జెండా నాయకులంతా ఎగురవేస్తారు. అయితే ఈ ఏడాది మాత్రం జిల్లా మైనార్టీ కార్యాలయంపై జాతీయ జెండా ఎగరలేదు. దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది. జిల్లా కార్యాలయంలో జెండా ఎగరవేయకుండా మైనార్టీ గురుకుల పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అధికారి పాల్గొనడం విశేషం.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని రాజకీయ పార్టీల నాయకులు జాతీయ జెండాను ఎగరవేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ నాయక్, ఎమ్మెల్యే జోగురామన్న, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పాల్గొన్నారు. వాజ్పేయి నేనే కిచెన్ అంబేద్కర్ నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జనగణమన అధినాయక జయ భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత్ మరాఠ ద్రావిడ కెమెరాలో తీసినప్పుడు వస్తాయి కదా పంపించచ్చు. ఏ 5 ఉండే ఇచ్చేసిన వందనం చేసుకో. అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత్ మరాఠ ద్రావిడ ఉజ్జల వంగ హిమాచల యమున. వనపర్తి జిల్లా కేంద్రంలో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా గొర్రెల పెంపకదారుల సహకారం యూనియన్ కార్యాలయం, వనపర్తి పట్టణ అమాలి కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నేత జనంపల్లి బీచుపల్లి యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇట్లా పోవాలి వాటి పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఫోటో స్వాతంత్రం కంటే ముందు పుట్టిన ఆయన ఒకటే ఇప్పటిదాకా అదే చెప్పినావు. అన్న రామకుమార్ కొంచెం ఎక్కువ అటు పోతాడు. తర్వాత కొబ్బరికాయ కొట్టి అల్లాడు కాదు. అన్న చేది మనం ఓకే అందరు వస్తలేనా? అక్కడికి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి.
కొంచెం ఎన్నుకున్నానమ్మా సార్ కలిద్దరు ఇటు ఒక ఇద్దరు సార్ మొత్తం కవర్ చేస్తారు కొంచెం మీరు ఎన్నుకున్నానన్న దయచేసి అందరూ వస్తారు మంచిగా మీరు కూడా ఎన్నికి జరండి అన్న అందరూ వస్తారు జరగదు దెబ్బలు జరగదు దట్టోళ్ళు ముందుకు రాకండి అన్న అయిపోయినాయి అన్న సార్ కొంచెం ఇటు తిరగండి సార్ సార్ కొంచెం ఇటు సార్ కొంచెం క్రాస్ కానీ తీసుకో తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంధు పథకాన్ని వెంటనే ప్రకటించాలని తెలంగాణ బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సిరవేన స్వప్న, బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సుంకరి పోతురాజు డిమాండ్ చేశారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దళితుల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. ఈరోజు మేకపోతుల నరేందర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. రాష్ట్ర మహిళా డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షురాలు సిరవేన స్వప్న మాట్లాడుతూ, అయ్యా ముఖ్యమంత్రి గారు, దళితులందరికీ దళిత బంధు అని ప్రకటించడం చాలా జై భీమ్, జై బీసీ. అయ్యా ముఖ్యమంత్రి గారు హుజరాబాద్లో బీసీ బంధు పెట్టాలని నేను కోరుకుంటూ మరియు దళిత బంధు ప్రారంభించారు కాబట్టి అక్కడి నుండే బీసీ బంధు ప్రకటించాలి. దళితులకు కూడా ఒక హుజరాబాదే ఇచ్చుడు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి దళితులకు కూడా. మరియు బీసీలందరికీ కూడా బీసీ బంధు ప్రకటించాలి. దాన్ని అక్కడి నుండి ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కోరుకుంటూ కేసీఆర్ గారికి విన్నపిస్తున్నాను. నిర్మల్ జిల్లా బైంసా మండలం వాటోలి గ్రామం ఆదర్శంగా నిలిచింది. సీఎం కేసీఆర్ హరితహారాన్ని పకడ్బందీగా అమలు చేసిన ఘనత సర్పంచ్ నిఖితా సచిన్ పటేల్కు దక్కింది. తెలంగాణలోనే ఉత్తమ గ్రామ పంచాయతీ సర్పంచ్గా గత కలెక్టర్ ప్రశాంతి, జిల్లా మంత్రి, ఎమ్మెల్యే ప్రకటించారు.
ఇక పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలోని కేశవరామ్ సిమెంట్ కర్మాగారం కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. కాలపరిమితి ముగిసిన కాంట్రాక్ట్ యూనియన్ నాయకులు పదవులకు రాజీనామా చేయకుండా కాలయాపన చేస్తూ కార్మికులకు నష్టం చేస్తున్నారంటూ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. యూనియన్ నాయకులతో రాజీనామా చేయించి ఎలక్షన్ డిక్లరేషన్ చేయాలని, అలాగే ఇంక్రిమెంట్లు ఇవ్వాలని మేనేజ్మెంట్ డిమాండ్ చేశారు. కార్మికులకు బీజేపీ నాయకులు కౌశిక్ హరి, కాంగ్రెస్ నాయకులు సూర సమయ్య మద్దతు పలికారు. బసంత్ నగర్ ఎస్ఐ మహేందర్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడడంతో కార్మికులు ఆందోళన విరమించుకున్నారు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే చెప్పు అంటే ప్రాబ్లం అంటే ఎట్లా ఏర్పడుతుంది? నీటిగా ఏర్పడుతుందా ప్రాబ్లం? ఇక్కడ ఏర్పడుతుందా ప్రాబ్లం? ఏడికి ఏంటి దానికి రమ్మంటే వాడికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా 15 ఆగస్టు వేడుకలు. ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేసిన కలెక్టర్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ టీఆర్ఎస్ నేత ఔదార్యం. నిరుపేద కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేత. జనగామ జిల్లా లింగాలగనపురంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాల అందజేత. దళిత బంధు సభను విజయవంతం చేయాలని ముస్తాబాద్ టీఆర్ఎస్ నేతల పిలుపు. ఈ పథకం ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనన్న భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.